దాంతోపాటు ఫేస్ వాషెస్. ఫేస్ వాషెస్ వచ్చేసి మనకి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ని, బెంజిల్ పెరాక్సైడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ని యూస్ చేయొచ్చు. సో వెరీ డ్రై స్కిన్ ఆర్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం లైక్ అలాంటి ఫేస్ వాషెస్కి దూరంగా ఉండడము, ప్లస్ వాటర్ లైక్ జెంటిల్ క్లెన్సర్స్ దొరుకుతాయి, అంటే సోప్ ఫ్రీ క్లెన్సర్స్, అంటే ఇలాంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఏవి లేనటువంటి లైక్ సాలిసిలిక్ యాసిడ్, బెంజిల్ పెరాక్సైడ్, గ్లైకోలిక్ యాసిడ్ ఇలాంటివన్నీ లేని ఫేస్ వాషెస్ కూడా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని యూస్ చేసుకోవాలి డ్రై టు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు. సో ఈ ఫేస్ వాషెస్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అనేది మనకు స్కిన్ కేర్ రొటీన్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. సో దాంతోపాటు మనకు కొంతమందికి స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి టూ ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు నియాసినమైడ్ సీరం ఉంది, అది కొంచెం ఆయిల్ కంట్రోల్ కూడా యూజ్ అవుతుంది. దాంతోపాటు మనకి సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ కూడా ఉంటాయి, లో పర్సంటేజ్ ఆఫ్ క్రీమ్స్ని. సో వాటిని యూజ్ చేయడము. ఆ తర్వాత వచ్చేసి పింపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి పింపుల్స్ తగ్గించడానికి బెంజిల్ పెరాక్సైడ్ బేస్డ్ క్రీమ్స్ కానీ లైక్ అడాప్లిన్ బేస్డ్ క్రీమ్స్ని కానీ యూజ్ చేయడము. తర్వాత వచ్చేసి అంటే ఇవన్నీ యూజ్ చేసినప్పుడు కూడా వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి కాంటాక్ట్ టైము అవన్నీ డిసైడ్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది.